హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో హార్వెస్టింగ్కి వచ్చినాం. ఇండియాలో హార్వెస్టింగ్కి ఇక్కడ హార్వెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటో మీకు వీడియో ఎండ్ వరకు క్లియర్గా చెప్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. Modern Rivali, and so I might go over and take over from Cam if I can. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సైలో బ్యాగ్స్లో వాళ్ళ గ్రెయిన్ మొత్తం స్టోర్ చేస్తారు. ఒక సైలో బ్యాగ్లో మనం 140 to 150 టన్స్ గ్రెయిన్ స్టోర్ చేయొచ్చు. ఇందులో ఇక్కడ వీళ్ళు ఈ సైలో బ్యాగ్స్కి సీల్ వేస్తున్నారు క్లోజ్ చేయడానికి. నార్మల్గా మన ఇండియాలో హార్వెస్ట్ చేసిన తర్వాత గ్రెయిన్ మొత్తం ఎండబెడతాం కదా ఆరడానికి. సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఎండిన తర్వాతనే హార్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక్క రోజే 200 acres అలా హార్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈరోజు వీళ్ళు అయితే 300 acres హార్వెస్ట్ చేస్తున్నారు. 300 acres వామ్మో అనిపించింది మాకైతే అసలు. సో అందుకే వీళ్ళు గ్రెయిన్ మొత్తం ఎండిన తర్వాత హార్వెస్టింగ్ చేసి డైరెక్ట్ సైలో బ్యాగ్స్లోకి స్టోర్ చేస్తారు. ఆర్ లేదా ఈ పిక్లో కనిపిస్తున్నాయి కదా స్టీల్ సైలోస్, ఈ స్టీల్ సైలోస్లో కన్వేయర్ ద్వారా ఇందులో స్టోర్ చేస్తారు. ఈ యొక్క స్టీల్ సైలోస్లో 2000 to 3000 టన్స్ గ్రెయిన్ స్టోర్ చేయొచ్చంట. ఈరోజు వీళ్ళు వీట్ హార్వెస్టింగ్ చేస్తున్నారు, అంటే మన గోధుమలు. సో ఫ్రంట్ అంతా అయిపోయింది హార్వెస్టింగ్ చేయడం, ఇంకా హాఫ్ ఉంది. సో అక్కడ వాళ్ళు చేస్తున్నారు 2 machines తోటి. ఎకర్స్ ఒక్క మెషిన్ తోటి ఒక రోజులో చేయాలంటే చాలా కష్టం. సో వీళ్ళకి 2 machines ఉన్నాయి. సో అందుకే వీళ్ళు 2 machines చేస్తున్నారు. వీళ్ళది ఒక్క మెషినే చాలా పెద్దగా ఉంది. ఈ ఒక్క మెషిన్ $1 million ఉంటుందంట ఆస్ట్రేలియన్ మనీ. అంటే మన ఇండియా మనీలో చెప్పాలంటే 5 crores పైనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఫీల్డ్లో ఉన్నప్పుడు వాకీటాకీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫార్మింగ్ ప్లేసెస్లలో కొంచెం సిగ్నల్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే వీళ్ళు ఫోన్కి బదులు వాకీటాకీ యూజ్ చేస్తారు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా వీళ్ళు వాకీటాకీ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. మిషన్లో వన్స్ గ్రెయిన్ మొత్తం నిండగానే సైడ్కి ట్రాక్టర్ వస్తుంది. సో ఒక సైడ్ గ్రెయిన్ ఎంటీ చేస్తూనే ఇంకో సైడ్ హార్వెస్ట్ చేస్తారు. సేమ్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళకి టైం ప్లస్ ఫ్యూయల్ 2 సేవ్ చేస్తున్నారు. ఈ మెషిన్లో ఉన్న ఈ స్క్రీన్కి GPS కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి పంట దిగుబడి గురించి తెలుస్తుంది. లైక్ ఎక్కడ ఎక్కువ దిగుబడి వచ్చింది, ఎక్కడ తక్కువ వచ్చింది, అండ్ హార్వెస్ట్ చేయడం ఇంకెంత ఉంది, ఎంత అయిపోయింది, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఆ స్క్రీన్లో. సేమ్ ఇన్ఫర్మేషన్ 2 machines కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మాయిశ్చర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి నార్మల్గా వీళ్ళ దగ్గరనే మెషిన్ ఉంటుంది. సో వీళ్ళే గ్రెయిన్ మాయిశ్చర్ అండ్ ఇంకా ప్రోటీన్ కూడా చెక్ చేసుకుంటారు. వీళ్ళ గ్రెయిన్ ప్రోటీన్ అండ్ మాయిశ్చర్ బట్టి వీళ్ళు ప్రజెంట్ బయట రేట్ ఎంత ఉందో తెలుసుకొని అమ్ముతారు. ఒకవేళ వీళ్ళకి అనుకున్నంత రేట్ లేకపోతే సేమ్ మన ఇండియాలో మనం ఎలా అయితే గ్రెయిన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటామో వీళ్ళు కూడా వాళ్ళ గ్రెయిన్ని స్టీల్ సైలోస్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఇది గైస్ ఆస్ట్రేలియాలో హార్వెస్టింగ్ వీడియో. If you guys like this video, please don't forget to like, share and subscribe to my channel.